కమలనాథుల డిష్యూమ్ అంట. పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల ఘర్షణ, చొక్కాలు పట్టుకొని పిడిగుద్దులంట. ఒకరిపై ఒకరు కుర్చీలు విసిరేసుకున్న వైనం. నల్గొండ జిల్లా బీజేపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది. గురువారం నల్గొండలో నిర్వహించిన మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు రెండు వర్గాలు విడిపోయి ఘర్షణ పడ్డారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించాలని పార్టీ జిల్లా నాయకత్వం ఇటీవల నిర్ణయించింది. వాజ్పేయి జయంతి కార్యక్రమంలో వారిని సన్మానించేందుకు పార్టీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్ తన అనుచరులతో కలిసి శాలువాలు, పుష్పగుచ్చాలతో పార్టీ కార్యాలయానికి వచ్చారు. సన్మాన కార్యక్రమం వాయిదా పడిందని, కాబట్టి సన్మానం నిర్వహించవద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అలాగే ముఖ్య నాయకులు రామరాజుకు చెప్పారు. దీంతో ఆగ్రహంకు చెందిన రామరాజు సన్మానం చేయవద్దనడానికి నువ్వెవరంటూ వర్షిత్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. వర్షిత్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందిస్తూ సన్మానం చేయడానికి నీవెవరంటూ ప్రశ్నించారు. మాట పెరిగి ఇద్దరు నాయకుల అనుచరులు ఆగ్రహంతో ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు, చొక్కాలు పట్టుకున్నారు. ఒక దశలో పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్ళింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు వచ్చి ఘర్షణ తీవ్రం కాకుండా చూశారు. ఈ ఘర్షణను అక్కడే ఉన్న వీడియో జర్నలిస్టులు ఫోటోలు, వీడియోలు తీశారు. దీంతో వర్షిత్ రెడ్డి ఫోటో జర్నలిస్టులు ఒక్కరి నుంచి కెమెరా లాక్కుని ఫోటోలు, డేటాను తొలగించారు. ఫోటో, వీడియో జర్నలిస్టులు ధర్నాకు దిగడంతో వర్షిత్ రెడ్డి క్షమాపణ చెప్పారట. సరైన నాయకత్వం లేకపోతే ఇదే పరిస్థితిగా. ఏదైనా బీజేపీ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, సరైన నాయకత్వం లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. కింద వాళ్ళకి ఏం చేయాలనే క్లారిటీ కూడా లేదు. ఇక ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు గెలిచిన సర్పంచులు 500 అయినా 600 అయినా ఎవరైనా సన్మానించుకోవడం తప్పదు. ఇక ఇంత పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు క్లారిటీ లేదు. ఇప్పుడు పైనుంచి ఎవడైనా ఆర్డర్ ఇచ్చేటోడు ఉంటే పైనుంచి ఆర్డర్ రాలేదు కదా అని వాళ్ళు కూడా కంట్రోల్ ఉంటారు. ఇక్కడ ఏమైందంటే సొంత నిర్ణయాలు అయినాయి. సొంత నిర్ణయాలు అవ్వడం వల్ల సరైన నాయకత్వం లేదు, చెప్పేటోడు లేడు. అసలు బీజేపీ కనీసం ఉన్న పెద్ద నాయకత్వానికి పైన నాయకత్వానికే క్లారిటీ లేదు. బీజేపీలో ఏ రోజు ఏం చేయాలనే క్లారిటీ, షెడ్యూల్ ఏం లేదు. అవసరమైతే షాప్ ఓపెనింగ్కి కూడా వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు బీజేపీ నాయకులు. ఏ కార్యక్రమాలు లేకపోతే షాప్ ఓపెనింగ్లు కూడా చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు బీజేపీ నాయకులు. పైన నాయకత్వం అట్లా ఉంటే, చెప్పే నాయకత్వం అట్లా ఉంటే వీళ్ళు ఎట్లుంటారు? వాళ్ళకే అంత సీరియస్ లేదు. ఇప్పుడు బీజేపీ గెలవాలన్న సీరియస్నెస్ పైన ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. బీజేపీ గెలవాలని కానీ కిషన్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా బీజేపీ గెలవాలన్న ఆలోచన ఒక్కరికి లేదు. ఒక్కడు సిన్సియర్గా పని చేసినట్టు నటిస్తున్నారు తప్పితే పని చేసేటోడు ఒక్కడు లేడు పార్టీకి. ఏదో అంశాల మీద మాట్లాడటం తప్పితే అసలు కనీసం కార్యకర్తలో కూడా జోష్ వచ్చేటట్టు మాట్లాడే నాయకుడు ఒక్కడు లేడు. కొన్నాళ్ళు అయితే బీజేపీ కార్యకర్తలు అందరూ పడుకునే పరిస్థితి, నిద్రపోతారు. 2029 ఇదే నిద్రలో 2028 ఎన్నికలు అయిపోతాయి. అప్పుడు కూడా ఇదే పరిస్థితి. డిపాజిట్ కనీసం ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు చెప్పుకోనికి, అప్పుడు అది కూడా ఉండే పరిస్థితి ఉండదు. ఈ రకమైన పరిస్థితులు చూస్తుంటే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే కనీసం బీజేపీకి డిపాజిట్ కూడా దక్కుతుందా అనే భయంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే 1-2 స్థానాలకి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు.